శివాలయం ఎదుట ఒక్కసారిగా గజరాజులు ప్రత్యక్షమైతే భక్తులు ఎలా అనిపిస్తుంది? అందులోనూ ఆ ఏనుగుల గుంపు ఆలయం వైపు తిరిగి తలలు వంచితే అది నిజంగా ఆశ్చర్యకర దృశ్యమే కదా. పార్వతీపురం మన్యం జిల్లాలోని పరజపాడు గ్రామంలో ఇప్పుడు ఇలాంటి దృశ్యమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శివాలయం ఎదుట కొద్దిసేపు నిలిచిన ఏనుగుల గుంపు ఆ తర్వాత తలలు వంచడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా వైరల్ కావడంతో అసలు ఏనుగులు అక్కడికి ఎందుకు వచ్చాయన్న చర్చ మొదలైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జిఎంవలస మండలం పరజపాటు గ్రామంలో శివాలయం ఎదుట కనిపించిన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గ్రామంలోని శివాలయం ఎదురుగా ఒక్కసారిగా ఏనుగుల గుంపు ప్రత్యక్షమైంది. కొద్దిసేపు అక్కడే నిలిచిన గజరాజులు శివాలయం వైపు తిరిగి చూశాయి. ఆ తర్వాత ఏనుగులు తలలు వంచడంతో శివుడికి నమస్కరిస్తున్నట్లుగా ఆ దృశ్యం కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం గ్రామంలో తెలియటంతో శివాలయం వద్దకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గజరాజులను చూసేందుకు వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించారు. శివాలయం వైపు చూసి ఏనుగులు తలవంచిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా అడవుల్లో సంచరించే ఏనుగుల గుంపు గ్రామంలోకి రావడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో శివాలయం ఎదుట అవి కొద్దిసేపు నిలబడటంతో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఏనుగులు ఆలయం ముందు ప్రశాంతంగా నిలిచి ఉండటాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. తమ కళ్ల ముందే జరిగిన ఈ దృశ్యాన్ని చూసిన వారు ఇది తమకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటన అని చెబుతున్నారు. ఏనుగులు తలవంచిన తీరు భక్తులలో ఆధ్యాత్మిక భావనను కలిగించింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఏనుగులు ఎందుకు అక్కడికి వచ్చాయి, ఆలయం ఎదురు ఎందుకు ఆగాయి అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. అడవుల నుంచి గ్రామాల వైపు ఏనుగుల రాకతో స్థానికులకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక శివాలయం ఎదుట గజరాజులు తలవంచిన దృశ్యం మాత్రం ఈ ఘటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం పరజపాటు గ్రామంలో గజరాజుల నమస్కారం గురించి స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.